జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పసుపుగల్లలో ఇంత భారీ వినాయక చవితి ఎలక్ట్రికల్ ప్రభ మైమిల్చే విధంగా పెద్ద ఎలక్ట్రికల్ ప్రభ పెట్టేసి ఈ 10 రోజులు 11 రోజులు వినాయక ఉత్సవాలు జరుపుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, పసుపు వాళ్ళ గ్రామ ప్రజలందరికీ, మండల నాయకులందరికీ మరీ నమస్కారాలు. ఎలక్షన్లు అయిన తర్వాత ముండ్లమూరు మండలంలో ఫస్ట్ మైక్ పట్టుకుంటున్నాను. నా గెలుపుకి కష్టపడ్డ కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ, గతంలో ఎప్పుడూ లేని విధంగా ముండ్లమూరు మండలాన్ని సమానం చేసిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ బూచేపల్లి శివప్రసాద్ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పదవులు పోతా ఉంటాయి. నికాసు రాజకీయం చేసే ఒకే ఒక దమ్మున్న ధైర్యం నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. గతంలో కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం, మళ్ళా ఇంకో 4 సంవత్సరాలు కష్టపడతాం, మళ్ళా అధికారంలో వస్తాం. తప్పనిసరిగా అధికారంలో వస్తాము. ఈ రాష్ట్ర ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ జగన్మోహన్ గారు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ ఈయన వినాయక సంబరాలు ప్రశాంతంగా పోలీసు వారందరికీ సహకరిస్తూ ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా బాగా కుర్రోళ్ళందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు మీరు, మీకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభని ఈ స్టేజ్ ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా మరీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశ్ జడ్పీ చైర్పర్సన్ గారిని అందరికీ మరీ ధన్యవాదాలు, ఎంపీపీ గారికి మరీ ధన్యవాదాలు. అదేవిధంగా వినాయకుడు పూజ చేయించుకున్న కాడి నుంచి ఈ ఊర్లో మొత్తం మహిళలందరూ అన్న ఒక్క వాటర్ ప్లాంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు వాటర్ ప్లాంట్ అన్నారు. వాటర్ ప్లాంట్ అమ్మ గ్రాండ్ నుంచి ఎమ్మడే శాంక్షన్ చేపిస్తున్నాం. అధికారంలో మనం లేవు. బిల్లు చేస్తారో వచ్చారో నాకు తెలీదు. బిల్లు చేయకపోతే మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయినా మీకు వాటర్ ప్లాంట్ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నిమజ్జనం రోజు కూడా ప్రశాంతంగా ఉత్సవం చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలీసు వాళ్ళకి ఎప్పుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. థ్యాంక్స్ శివన్న.